హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి రిహాన్ కోసం అయితే గోధుమ పిండి అట్లు అయితే వేస్తున్నాను. మీలో ఎంతమంది తెలుసు బెల్లంతో గోధుమ పిండి అట్లు వేస్తారని. సో ఇంకా ఇదైతే చాలా హెల్దీ. ఇంకా ఫస్ట్ అయితే బెల్లం అయితే కొంచెం నానబెట్టుకోవాలన్నమాట వాటర్లో. కొంచెం బాగా కరిగిన తర్వాత వాటర్ అయితే ఫిల్టర్ చేసుకోవాలి. కొంచెం చెత్తది ఉంటుంది కదా, సో బాగా అయితే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకున్న వాటర్లోకి గోధుమ పిండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. సో బ్యాటర్ అయితే బాగా ప్రాపర్గా స్మూత్గా ఉండాలన్నమాట. సో ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని గీ అయితే వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత బ్యాటర్ అయితే కొంచెం వేసుకోవాలన్నమాట. ఇంకా బ్యాటర్ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేయాలి. సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేయాలి. ఒక 2 మినిట్స్కి అయితే అయిపోతుంది అట్ట అయితే. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటుంది అట్ట అయితే. పిల్లలకైతే చాలా హెల్దీ అని చెప్తాను. రిహాన్కి ఇది వీక్లీ వన్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే అయితే సరిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేవచ్చు. ఇన్స్టెంట్గా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇలా పెట్టచ్చు. సో సేమ్ అయితే రిపీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంది. అంతే, ఇంకా వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.